హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా మనం చూసుకున్నట్లయితే మనకి అతిపెద్ద గుడ్ న్యూస్ అనేటటువంటిది రాబోతుంది. మన గౌరవనీయులైనటువంటి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుపుత్రుడైనటువంటి మన నారా లోకేష్ గారికి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఏం వినతి పత్రం ఇచ్చారు, ఇంతకీ ఏముంది అందులో అని చెప్పి మీరు ఇంతకీ శుభవార్త ఏంది సార్ అని చెప్పి మీరు కానీ అనుకున్నట్లయితే ఆ ప్రూఫ్ ఏంటంటే డైరెక్ట్గా నేను మీకు చూపిస్తాను. తద్వారా మీరే అది నిజమో కాదో మీరే ఒకసారి మీ కళ్ళను కూడా మీరు నమ్ముకోలేరు, ఆ విధంగా ఉంటుంది. మనకి అంత పెద్ద శుభవార్త అనేది రాబోతుంది. ఎవరెవరైతే వెధవలు సన్నాసులు చెవటలు మనకి నోటిఫికేషన్ రాదు, ఇంకో సంవత్సరం పడుతుంది, అసలు నోటిఫికేషన్ లేకుండా ఫేక్ వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి రకరకాలుగా అంటున్నారు. ఆ వెధవలందరికీ మెట్టుతో కొట్టినట్లుగా ఈ యొక్క ప్రూఫ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. మన అభ్యర్థి ఒకరు నాకు పంపారు, ఓకేనా ఫ్రెండ్స్? రైట్. వాళ్ళందరూ ఆ పర్సన్కి దేవుడు మంచి చేయాలని చెప్పి నేనైతే ప్రార్థిస్తున్నాను. రైట్ అండి. ఆ ప్రూఫ్ ఏంటో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. మనందరి నాయకులు గౌరవనీయమైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మన నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసి ఈ విధంగా మహారాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు మా వెటర్నరీ నిరుద్యోగ యువకులు రాసుకున్న మనవి ఏమనగా విషయం, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి కొత్త ఏహెచ్ఏ నోటిఫికేషన్ ఇవ్వడం గురించి ఈ విధంగా విన్నవించుకుంటున్నాము. అయ్యా, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 7,500 వెటనరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రి గారు, పశ్చాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ పరంగా భర్తీ చేయడానికి అనుమతులు ఇచ్చినప్పటికి కూడా కొంతమంది జేడీలు మరియు డైరెక్టరేట్ వారి తప్పుడు నిర్ణయం వల్ల పోస్టులను సగానికి సగం తగ్గించారండి. ప్రతి సచివాలయం పరిధిలో ఒక్కో ఏహెచ్ఏ పోస్టు ఖాళీ ఉండగా ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు 3 సచివాలయాలను ఒక క్లస్టర్గా మెర్జ్ చేసి ఒక్కో క్లస్టర్కు ఒక్కో పోస్ట్ చొప్పున నోటిఫికేషన్ ఇచ్చి సగానికి సగం పోస్టులు అయితే తగ్గించి హడావుడిగా భర్తీ అయితే చేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ భర్తీ ప్రక్రియలో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్న కూడా వాటిని గుర్తించలేక వారికి కూడా జాబులు అయితే ఇచ్చేశారు. కావున దయ ఉంచి ఈ క్లస్టర్ విధానం రద్దు చేసి ఒక్కో సచివాలయానికి ఒక్కో ఏహెచ్ పోస్టు మంజూరు చేసి వెంటనే ఏహెచ్ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి కోర్సులు కంప్లీట్ చేసుకుని జాబ్కు ప్రిపేర్ అవుతున్న ఏహెచ్ఏ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పక న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇట్లు ఏహెచ్ఏ నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా మన గౌరవనీయుల ముఖ్యమంత్రి యొక్క సుపుత్రుడి గారిని కలవడం జరిగింది. మన నారా లోకేష్ గారిని కలిసి ఈ విధంగా మన ఏహెచ్ఏ నిరుద్యోగ యువత అంతా లెటర్ అయితే రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ విధంగా ఇంతకుముందు కొన్ని రోజులు బ్యాక్ మన మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా కలిసి ఇవ్వడం జరిగింది ఆ లెటరు. ఈ విధంగా రకరకాల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి లెటర్స్ ఇస్తూ తద్వారా నోటిఫికేషన్కి ఒక్కసారిగా మార్గం అనేది సుగమమైతే అవుతుంది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఇంకా ఎవరైతే చేయలేదో వాళ్ళు చేస్తున్న వాళ్ళు మోర్ దెన్ ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్, ప్రాక్టీస్ బీట్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుతూ ఉండండి. ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకు మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.